ఈ షుగర్ రావడానికి కారణం మెయిన్ లివర్ అమ్మ. ఎస్ సార్. లివర్ పక్కనే ప్యాంక్రియాస్ ఉంటుంది. ఫ్లాము గ్రంథి అంటారు అనుకుంటా దాన్ని తెలుగులో. ఇన్సులిన్ అది రిలీజ్ చేయట్లేదు, అందుకు ఇన్సులిన్ ఇంజక్షన్. అది ఇన్సులిన్ రిలీజ్ చేయట్లేదు కాబట్టి నీ బాడీకి సరిపడలేదు కాబట్టి ట్యాబ్లెట్. అది రిలీజ్ చేయకపోవడం వల్ల జరుగుతుంది తప్ప న్యాచురల్గా వచ్చింది కాదు. అప్పుడు ఏం చేయాలమ్మా మనం? దాన్ని రిలీజ్ చేసి లేక బాగు చేయగలిగితే రివర్స్ అవటం జరుగుతుంది. అది ఎందుకు రిలీజ్ చేయట్లేదు అంటే ఏ అయితే ఈ కల్మషం పొల్యూషన్ అనేది, ఆహారంలో ఉన్న పొల్యూషన్, గాలిలో ఉన్న పొల్యూషన్, వీటి వల్ల ఏమవుతుందంటే ఈ ఆర్గాన్స్ వాటి పైన ఇది చేయలేకపోతున్నాయి. ఓకే సార్. ఏదైతే కల్మషం టాక్సిన్స్ ఉన్నాయో ఈ ఆ ఆర్గాన్లోకి వెళ్ళేసరికి ఏమవుతుంది, ఆర్గాన్ గట్టిపడిపోవడం, వర్క్ తగ్గించుకోవడం, ఇటువంటి పనులు చేస్తాం. చేయడం వల్ల ఏమవుతుంది, అప్పుడు మనకి ఆటోమేటిక్గా ఈ షుగర్ బ్యాలెన్స్ అనేది పోతున్నాం. ఇందులో మళ్ళీ మూత్రంలో వచ్చేది, బ్లడ్లో వచ్చేది, రెండు రకాలు. ఇక్కడ యూరిన్ షుగర్ అంటారు, బ్లడ్ షుగర్ అంటారు. మీరు అన్నట్టుగా టైప్ 1, టైప్ 2. టైప్ 1 ఏంటంటే పుట్టినప్పటి నుంచి ఉండేది, అది దానికి మందు లేదంటారు. మామూలుగా కూడా మందు ఉన్నట్టు కాదమ్మా, ఇది సబ్సైడ్ చేస్తున్నాం మనం. ప్రాబ్లం అనేది పూర్తిగా పోవట్లేదు కదా, ప్రాబ్లం అనేది పూర్తిగా పోవట్లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే 50 mg తోటి మొదలు పెడితే 1000 mgకి వెళ్ళి ఆ తర్వాత ఇన్సులిన్లోకి వెళ్ళి ఆ తర్వాత అలా పెరుగుతూనే ఉంది మెడిసిన్ అనేది. నా మెడిసిన్ తగ్గించడం అనేది లేదు ఇక్కడ. తగ్గాలి అంటే ఏం చేయాలమ్మా, అనేక రకాలైన జాగ్రత్తలు పాటించాలండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే వ్యాయామం. వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట శరీరానికి. వ్యాయామం చేసినప్పుడు ఏమవుతుందంటే మీ బాడీ అంతా బ్లడ్ ఫ్లో పర్ఫెక్ట్గా వెళ్తుంది. మీరు వ్యాయామం చేసినప్పుడు శ్వాస ఎక్కువ తీసుకుంటారు కాబట్టి ఆ ఆక్సిజన్ అనేది లంగ్స్ అబ్జర్వ్ చేసుకుని బ్లడ్లో కలుపుతాయి కాబట్టి ఆ బ్లడ్ ద్వారా మీ శరీరం అంతా ఆక్సిజన్ తిరుగుతుంది కాబట్టి ఏదైతే గట్టిపడిపోయి అక్కడ వర్క్ చేయలేకపోతుందో అక్కడ కూడా కొత్త బ్లడ్ వెళ్ళింది అనుకోండి, ఆటోమేటిక్గా దాంతో ఆక్సిజన్ వెళ్ళింది అనుకోండి, అక్కడ కొత్త సెల్స్ పుట్టి అక్కడ ఏ అయితే పేరుకుపోయినాయో అవి బయటికి రావడం మొదలుపెట్టినాయి అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ ఆర్గాన్ పనిచేయడానికి అవకాశం ఉంది. దాన్ని బయటికి రావాలంటే ఏం చేయాలి, డీటాక్స్. బాడీని డీటాక్స్ చేయాలమ్మా కంపల్సరీగా. ఆ డీటాక్స్ చేసే సిస్టమే పంచకర్మ అంటారు ఆయుర్వేదంలో. రకరకాలుగా చేస్తారు అన్నమాట. అలాగే మెడిసిన్స్ తోటి కూడా బ్రహ్మాండమైన డీటాక్స్ చేయొచ్చండి. ఎప్పుడైతే డీటాక్స్ జరిగి మళ్ళీ ఆ అవయవానికి ఆక్సిజన్ అనేది అందుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయితే రివర్స్ అవడానికి అవకాశాలు పెరుగుతాయండి. దానికి సపోర్ట్గా మనం మందులు కూడా వాడుకోవాలి. ఈ మందులు చాలా రకాలు ఉన్నాయమ్మా. ఇప్పుడు కొంతమంది ఏంటంటే చేదు పదార్థాలు తింటే షుగర్ తగ్గిపోతుందని, కార్బోహైడ్రేట్ అస్సలు తినకుండా ప్రోటీన్ తింటే షుగర్ తగ్గిపోతుందని. అప్పుడు ఏమవుతుందమ్మా, కార్బోహైడ్రేట్ మీకు అలవాటు అయిపోయింది, మీరు సడన్గా మానేసి ఓన్లీ ప్రోటీన్ తింటున్నారు అనుకోండి, అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి, కిడ్నీలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. అదేవిధంగా కార్బోహైడ్రేట్ తిని వాళ్ళు సడన్గా మానితే బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్ తగ్గి బ్రెయిన్ ఇబ్బంది పడటానికి అవకాశం ఉందండి, వర్టిగో లాంటివి రావడానికి. సడన్గా మానేయకూడదు, స్లోగా తగ్గించుకుంటా కొద్ది రోజులు ఎత్తింటా కొద్ది రోజులు ఎత్తింటా. అదేవిధంగా గోధుమ తినండి స్లోగా అవుతుంది అని చెప్పేవారమ్మ. ఇప్పుడు అదే డాక్టర్లు ఏమంటున్నారంటే అందులో గ్లూటెన్ ఉంటుంది కాబట్టి మీరు గోధుమ ఆహారం అలవాటు చేసుకుంటే జీవితంలో ఇంక షుగర్ తగ్గదు. మీరు మల్టీగ్రెయిన్స్ లాంటివి, ఈ గోధుమ కొద్దిగా ఉన్నది, అదే రకంగా బ్రౌన్ రైస్, స్లోగా అరిగే ఆహార పదార్థాలు తినటం వల్ల మీకు షుగర్ అనేది కంట్రోల్ అవుతుందండి. ఏం లేదమ్మా, ఎక్సర్సైజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ ఆహారంలో నియమం పాటించడం. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మీరు ఒక 30 నుంచి 50 grams మీ బాడీ వెయిట్ని బట్టి ఒక కాకరకాయ ముక్క తీసుకుని దాన్ని మిక్సీలో కొట్టుకుని రసం పిండుకుని అది తాగేసి 1 గంట చెప్పులు బూట్లు లేకుండా పచ్చగడ్డి మీద నడవాలి. నడిస్తే మ్యాక్సిమం కంట్రోల్ అవుతుంది. షుగరే కాదు, చాలా జబ్బులు తగ్గుతాయి దానివల్ల. చాలా అంటే చాలా. ఇక్కడ కాకరకాయ చాలా వేడండి, డైజెషన్ బాగా పెంచుతుంది. ఎక్కడ పనిచేస్తుందమ్మా, అది లివర్ మీద. ఎప్పుడైతే లివర్ హ్యాపీగా ఉండి లివర్లో కల్మషం లేదో ఆ ప్యాంక్రియాస్లో కల్మషం ఉన్నది కూడా వెనక రావడం మొదలవుతుంది. అదేవిధంగా తేలిగ్గా అరిగే ఆహార పదార్థాలు కాకుండా స్లోగా అరిగే ఆహార పదార్థాలను తినాలి. అవి ఏంటి అంటే బార్లీ బియ్యం అని ఎవలు అంటాము, జవ్ అంటారు హిందీలో. నా తిని అంతా అది ఎక్కువ వాడతారమ్మా, మనకి పెద్దగా అలవాట్లేదు. మనకి గోధుమ రైసే అలవాటు మనకి, లేదా జొన్నలు. ఈ
స్లోగా అరిగి శక్తినిచ్చే ఆహారాల్లో చాలా మంచిది బార్లీ అండి. ఓకే. శనగలు. ఓకే సార్. ఈ రెండు కనుక శనగలు ఒక వంతు, బార్లీ హాఫ్, లేకపోతే బార్లీ ఒకటి, శనగలు హాఫ్, ఇలా కలుపుకొని వీటిని ఆహారంగా తీసుకుంటారు రకరకాల రూపాల్లో. దోశల కిందో, రొట్టెల కిందో, లేకపోతే రెండు ఉడకబెట్టుకుని ఏదో చేసుకోవడం, కాస్త తాలింపు పెట్టుకుని అవి తింటాం. ఇలాంటి హై ప్రోటీన్ స్లోగా అరిగేవి, శరీరానికి శక్తినిచ్చేవి. ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆకలి అనేది తొందరగా అవుతాం. అతిగా తినరు మీరు. ఎప్పుడైతే డైజెషన్ తగ్గి మీరు అతిగా తినడం తగ్గించారో ఈ గ్లూకోజ్ పుట్టడం అనేది తగ్గుతుంది కదా ఆటోమేటిక్గా మీ బాడీలో. రైస్, వైట్ రైస్ తిన్నారనుకోండి, అది గంటలో అరిగిపోవటం వల్ల ఏమవుతుందంటే అందులో కార్బోహైడ్రేట్స్ అతిగా ఉంటాయి, ఎన్నో ఉంటాయి, బాగా ఎక్కువ పర్సెంటేజ్. అది వెంటనే గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయిపోతుంది మీరు తిన్న వెంటనే. విత్ ఇన్ 1 or 2 hours షుగర్ షూటప్ అయిపోతుంది. అదే మీరు బార్లీ శనగలో తిన్నారనుకోండి, అవి అరగడానికి 8 నుంచి 10 గంటలు పడుతుంది. అప్పుడు ఏమవుతుంది, స్లోగా ఇన్సులిన్ బాడీలోకి షుగర్ వెళ్తుంది కాబట్టి ఈ లెవెల్స్ మారిపోకుండా ఆగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా అనేక రకాలు ఉన్నాయమ్మా. పొడపత్రి అని, నేరేడు గింజలని, నేరేడు తాట, నేరేడు ఆకులు, కాకరకాయ, ఇలాగా అడవి జీలకర్ర అంటారు, నల్ల జీలకర్ర అంటారు. అనేక రకాలైన మందులను వాడుకున్నామా వీటి కాంబినేషన్లో షుగర్ అనే దాన్ని వెనక్కి తీసుకురావచ్చు. రావాలి అంటే ఏం చేయాలంటే శరీర శుద్ధి అనేది ఇంపార్టెంట్ అమ్మా. ఇక్కడ ఏ వ్యాధికైనా సరే, నాట్ ఓన్లీ డయాబెటిక్, ఏ వ్యాధికైనా మీరు మీ బాడీని శుద్ధి చేసి మీ బాడీలో ఉన్న నర్వస్ సిస్టమ్ అంతా ఆక్సిజన్ అందిలా చేయగలిగితే ఆటోమేటిక్గా ఆ వ్యాధి నుంచి బయటపడటానికి అవకాశం ఉంది. అప్పుడు మీ బాడీ ఏదైతే ఎస్టిక్ నేచర్లో ఉందో, పిహెచ్ బ్యాలెన్స్ పోయిందో, ఆ పిహెచ్ మళ్ళీ బ్యాలెన్స్లోకి వచ్చి మీ శరీరం ఆల్కలీన్లోకి వస్తుంది. అంటే ఆటో ఇమ్యూన్ నుంచి మీ శరీరాన్ని మీరు కాపాడుకోవచ్చు, ప్లస్ వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు మీరు ఒకటి చెప్పారు కాకరకాయ జ్యూస్ తీసుకోవాలని. ఇంకా ఒకటి ఏంటంటే మేము విన్నది జామకాయ కూడా బాగా పనిచేస్తుంది షుగర్. జామకాయ కాదు, జామ ఆకు. ఆకా సార్? ఆకులు బాగా పనిచేస్తాయి. ఓకే, అది దాని గురించి చెప్పండి. షుగర్ ఉన్న వాళ్ళు ఆహారంగా తీసుకోవడానికి జామకాయ పనిచేస్తుంది. జామకాయ ఒకటి, బొబ్బాసికాయ, ఓకే, అంజీరు, ఓకే సార్, మన ఫిగ్స్ అంటాం కదమ్మా, అది. ఇవి మీకు షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి డ్రాగన్ ఫ్రూట్, అవకాడో, ఇవన్నీ కూడా షుగర్ ఉన్న వాళ్ళు తినడానికి బెస్ట్ ఫ్రూట్స్ అండి. అవి తినడం వల్ల కూడా షుగర్ కంట్రోల్ అవడానికి అవకాశం ఉంది. అవకాడో, డ్రాగన్ ఫ్రూట్ అనేది బాడీని డిజనరేట్ చేస్తున్నాం. అవి యాంటీ ఆక్సిడెంట్స్. అంజీరు కూడా ఈవెన్. ఇంకా జామకాయ అంటారా హైయెస్ట్ సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, అందులో విటమిన్ సి ఉంటుంది. ఎప్పుడైతే విటమిన్ సి బాగుందో మీ శరీరంలో రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది ఆటోమేటిక్గా. అలాగే షుగర్ క్వాంటిటీస్ తక్కువ ఉంటాయమ్మా, అందులో సి విటమిన్ ఎక్కువ, గ్లూకోజ్ తక్కువ. అంజీర్లో కూడా అంతే. అంజీర్లో ఏమవుతుందంటే మిల్క్ ఉంటుంది కదమ్మా, పాలు ఉంటాయి, అది కోసినప్పుడు పాలు కారుతాయి. లాక్టో అది ఏంటంటే జిగురు పదార్థాలు. ఆ జిగురు పదార్థం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ స్టమక్ యొక్క లూబ్రికేషన్ బాగుండటం వల్ల మోషన్ ఫ్రీగా అయితే కూడా షుగర్ తగ్గడానికి అవకాశం ఉందండి. కాన్స్టిపేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా షుగర్ ఎక్కువ వస్తుంది, అది కూడా ఒక కారణం. అవును సార్. ఇప్పుడు జామకాయ ఆకులు అన్నారు కదా సార్, జామ చెట్టు ఆకులు కషాయం చేసుకొని తాగాల, అదే సార్ దాన్ని ఎలా యూజ్ చేయాలి అని అడుగు. కషాయం అండి, కషాయం. ఓకే, లేత ఆకులా లేదనుకో ముదిరిన పర్వాలేదండి. అది నేరేడు ఆకులు కలిపితే ఇంకా బాగా పనిచేస్తుందమ్మా. ఓకే సార్. నేరేడు గింజల్ని బ్రౌన్ కలర్ లో వేపించుకుని పౌడర్ గా కొట్టుకుని ఇలా ఒక 3-4 పొడపత్రి ఇలా 3-4 కలుపుకున్నామా. మెంతులు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఓకే సార్, అది జ్యూస్ లాగా చేసుకొని తాగేయాలి అంటే నైట్ నానబెట్టుకున్నామా. చాలా మంది నవిలు తింటా ఉంటారు, అలా కాకుండా నీళ్ళతోటి సహా మింగేయటమే. ఓకే ఓకే సార్, నవలకూడదు అమ్మాయి. నైట్ నానబెట్టుకొని మెంతుల్ని మార్నింగ్ అలాగే తాగేసేయాలి, నీళ్ళతోటి కలిపి తాగిస్తే మీకు షుగర్ కంట్రోల్ అవుతుందండి.